ఈపీఎఫ్ఓ దీని ద్వారా వార్షిక వేతనంలో 12% ఉద్యోగి డబ్బుతో పాటు కంపెనీ జమ చేస్తుంది. ఇది ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలను అందించగలదు. ఒక ప్రైవేటు ఉద్యోగి కోసం భవిష్యత్తు నిధి అనేది పదవి విరమణ కోసం డబ్బును ఆదా చేసే సాధనం. ఇది పెన్షన్ ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ దీని ద్వారా వార్షిక వేతనంలో 12% ఉద్యోగితో పాటు కంపెనీ ఇద్దరు డబ్బును జమ చేస్తారు. ఇది ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలను అందించగలదు. ఈ మొత్తాన్ని ఉద్యోగుల జీతం నుంచి ప్రతి నెల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు బదిలీ చేస్తారు. పూర్తయిన తర్వాత దీని నుండి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రిటర్న్స్ ఇస్తుంది. ఈ డబ్బు వారి ఈపీఎఫ్ఓ ఖాతాలో జమ అవుతుందో లేదో తెలుసుకోవచ్చు. దీనికోసం అన్నింటిలో మొదటిది ఈపీఎఫ్ఓ మెంబర్ పాస్బుక్ పోర్టల్కి వెళ్ళండి. ఆ తర్వాత మీరు మీ యూఏఎన్ నెంబర్తో ఆ పోర్టల్కి లాగిన్ అవ్వాలి. ఈపీఎఫ్ఓ మెంబర్ పాస్బుక్ మొదటిసారి పోర్టల్లోకి లాగిన్ అయినప్పుడు ముందుగా వారి యూఏఎన్ నంబర్ని యాక్టివేట్ చేయాలి. ఆపై తనిఖీ చేయాల్సిన ఖాతా బ్యాలెన్స్ని ఎంచుకొని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఆ ఖాతా సమాచారం అంతా కళ్ళ ముందు ఉంటుంది. అటుపై మీరు ఆ పోర్టల్ నుండి మీ ఖాతా నుండి లాగౌట్ చేయవచ్చు. ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి ఒకరు వారి ఫోన్ ఎస్ఎంఎస్ సేవను కూడా ఉపయోగించుకోవచ్చు. ఫ్యూచర్ ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా టెక్స్ట్ చేయడం ద్వారా ఒకరి ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ ను సులభంగా తనిఖీ చేయవచ్చు. పిఎఫ్ అకౌంట్ హోల్డర్ సొంత ఫోన్ నుండి ఈపీఎఫ్ఓ హెచ్ఓ యూఏఎన్ 7738299899 కి మెసేజ్ చేయండి. ఈ సమాధానం ఆంగ్లంతో సహా 12 ఇతర భాషలలో అందుబాటులో ఉంది. మెసేజింగ్ కోసం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ను ఉపయోగించాలి. అలాగే సొంత యూఏఎన్ నెంబర్ కూడా యాక్టివ్గా ఉండాలి. స్మార్ట్ ఫోన్ను కలిగి ఉన్నవారు యాప్ ద్వారా తమ ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ ను చెక్ చేసుకోవచ్చు. ఉమంగ్ యాప్ ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ ను చూసుకోవచ్చు. దీనికోసం ముందుగా మీరు ఉమంగ్ యాప్ ని తెరిచి ఈపీఎఫ్ఓ పై క్లిక్ చేయాలి. తర్వాత ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్ పై క్లిక్ చేయండి. తర్వాత వ్యూ పాస్బుక్ పై క్లిక్ చేయండి. వ్యూ పాస్బుక్ పై క్లిక్ చేసి యూఏఎన్ పాస్బుక్ ని నమోదు చేయండి. అప్పుడు వారి రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ పంపబడుతుంది. ఆ ఓటీపీని నమోదు చేసిన తర్వాత మీకు ఈపీఎఫ్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఈ విధంగా మీరు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవచ్చు.